Okay, good evening, students. All of you, good evening. Welcome to TSMS Munagala online classes mathematics. మనం నిన్నటి వరకు జామెట్రీలో 2 క్లాసెస్ కంప్లీట్ చేసామమ్మా. సో బేసిక్స్ పాయింట్, లైన్ సెగ్మెంట్, లైన్, రే, తర్వాత వచ్చి క్లోజ్డ్ ఫిగర్, ఓపెన్ ఫిగర్, అదేవిధంగా ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఆన్ ద బౌండరీ ఆఫ్ ఏ ఫిగర్, తర్వాత యాంగిల్ గురించి నిన్న డిస్కస్ చేసాము. ఇవాళ యాంగిల్స్ని, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనం చూద్దామమ్మా. సో ఈ యాంగిల్స్ని మనం డిగ్రీస్లో మెజర్ చేస్తామని మనం నిన్న చెప్పుకున్నాము. సో ఉన్న యాంగిల్స్ని మనకి 0 to 360 డిగ్రీస్ అమ్మ. సో దీంట్లో 0 నుంచి 360 వరకు ఎందుకు తీసుకుంటారు అనేది కూడా మనం పరిశీలిస్తే, ఒక సర్కిల్ తీసుకుంటే లేదా ఒక వాల్ క్లాక్ తీసుకోండి. వాల్ క్లాక్ అయితే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ మొత్తం అది 360 డిగ్రీస్ అయ్యేసరికి ఒక కంప్లీట్ ఒక రొటేషన్ అయిపోతుందమ్మా. మీరు ఏ హ్యాండ్ తీసుకున్నా, సపోజ్ మినిట్ హ్యాండ్ తీసుకోండి, లేకపోతే సెకండ్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా అది అవుతుంది. 360 డిగ్రీస్ అవుతుంది. 360 డిగ్రీస్ తర్వాత మళ్ళీ దాన్ని మనం 1 డిగ్రీ 2 డిగ్రీస్ కింద మనం కంటిన్యూ చేస్తాము. ఈ యాంగిల్స్ని మనమే 6th క్లాస్లో కూడా చెప్పాను నేను. 6th క్లాస్లో ఇది ఉంటుంది ఈ టాపిక్. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే దానికి చిన్న కోడ్ ఉంటుందమ్మా. జారో ఎస్ఆర్సి, జారో ఎస్ఆర్సి. సో ఇక్కడ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? జెడ్ స్టాండ్స్ ఫర్ జీరో యాంగిల్, ఏ స్టాండ్స్ ఫర్ అక్యూట్ యాంగిల్. అయితే ఏ స్టాండ్స్ ఫర్ అక్యూట్ యాంగిల్, ఆర్ స్టాండ్స్ ఫర్ రైట్ యాంగిల్, ఓ స్టాండ్స్ ఫర్ అబ్ట్యూజ్ యాంగిల్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రైట్ యాంగిల్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిఫ్లెక్స్ యాంగిల్. ఆర్ 2 సార్లు వస్తుందమ్మా. ఫస్ట్ వచ్చేది రైట్, తర్వాత వచ్చేది రిఫ్లెక్స్. సో సి వచ్చేది కంప్లీట్ యాంగిల్, సి వచ్చేది కంప్లీట్ యాంగిల్. ఇక్కడ మీరు 0 అంటే 0 డిగ్రీస్, తర్వాత అక్యూట్ వదిలేసి రైట్ అంటే ఎగ్జాక్ట్ రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. అబ్ట్యూజ్ వదిలేయండి, స్ట్రైట్గా ఉండేదంటే అది 180 డిగ్రీస్. మళ్ళీ రిఫ్లెక్స్ వదిలేసి కంప్లీట్ యాంగిల్ అంటే 360 డిగ్రీస్, 360 డిగ్రీస్. సో ఇక్కడ మనకి 0 అంటే 0, రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్, స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్, కంప్లీట్ యాంగిల్ అంటే 360 డిగ్రీస్ అమ్మ. సో ఇక్కడ ఈ 360 డిగ్రీస్ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ అక్యూట్ యాంగిల్ ఎలా చెప్పాలంటే, ఈ అక్యూట్ యాంగిల్ ఏ రెండింటి మధ్యలో ఉంది? 0కి రైట్కి మధ్యలో ఉంది. సో అక్యూట్ యాంగిల్ అంటే ఏంటంటే బిట్వీన్ 0 to 90, 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉండే ఏ యాంగిల్ అయినా సరే అక్యూట్ యాంగిల్ అని చెప్తాం. సో ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జారో ఎస్ఆర్సి, జెడ్ఏఆర్ఓ ఎస్ఆర్సి రాసుకొని, జెడ్ ఫర్ 0, ఏ ఫర్ అక్యూట్, ఆర్ ఫర్ రైట్, ఓ ఫర్ అబ్ట్యూజ్, ఎస్ ఫర్ స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్. దీంట్లో 0 దగ్గర 0 డిగ్రీస్ రాయాలి, రైట్ దగ్గర 90 డిగ్రీస్, స్ట్రైట్ యాంగిల్ దగ్గర 180 డిగ్రీస్, తర్వాత కంప్లీట్ అంటే 360 డిగ్రీస్ రాసిన తర్వాత ఇప్పుడు ఇది 0కి 90కి మధ్యలో ఉంది అక్యూట్ కాబట్టి బిట్వీన్ 0 డిగ్రీస్ టు 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటే దాన్ని ఏమంటాం? అక్యూట్ యాంగిల్ అని పిలుస్తాం. అబ్ట్యూజ్ అంటే ఏ రెండింటి మధ్యలో ఉందమ్మా? బిట్వీన్ 90 to 180. సో 90 డిగ్రీస్ టు 180 డిగ్రీస్. అదేవిధంగా ఇక రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏ రెండింటి మధ్యలో ఉందో చూడండి, 180 to 360 డిగ్రీస్. సో బిట్వీన్ 180 డిగ్రీస్ టు 360 డిగ్రీస్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటామమ్మా. ఇది బేసిక్గా మనకున్న యాంగిల్స్ని ఈ విధంగా డివిజన్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవడానికి జారో ఎస్ఆర్సి ఫస్ట్ లెటర్స్ని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈ టేబుల్ రాయటం కూడా ఈజీ అమ్మ. సో మనకి ఆఫ్టర్ మనకు దసరా వెకేషన్ తర్వాత ఈ నోట్స్ పోస్ట్ చేస్తాను. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా మనం వర్క్ షీట్స్ కూడా సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. సో ఇక్కడ ఈ యాంగిల్స్ ఎలా ఉంటాయి అనే దానికి కూడా ఫిగర్స్ మీరు ఒక్కసారి చూస్తే, ఇది ఇనిషియల్ ఆర్మ్, 2 ఆర్మ్స్ ఉంటాయి యాంగిల్కి, ఒక వెర్టెక్స్ ఉంటుంది, 2 ఆర్మ్స్ అంటే 2 చేతులు ఉంటాయి. సో ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఒక 2 ఆర్మ్స్ ఒకేసారి కోయిన్సైడ్ అయితే అమ్మ ఇది 0 డిగ్రీస్. 0 to 90 అంటే మనం ఈ విధంగా చూపిస్తాం. అంటే
ఇది 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ అంటే ఈ విధంగా అమ్మ, మనకి పర్పెండిక్యులర్ యాంగిల్ కాబట్టి 90 డిగ్రీస్కి ఈ సింబల్ ఈ విధంగా ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇక 90 టు 180 అంటే మీకు చూస్తే ఇది అమ్మ, ఇది 180 అంటేనేమో స్ట్రైట్ యాంగిల్. ఇది స్ట్రైట్ యాంగిల్ అమ్మ, 180 డిగ్రీస్. ఇటు సైడ్ 180 ఉంటుంది, అటు సైడ్ ఎటు తీసుకున్నా 180 డిగ్రీస్ స్ట్రైట్ యాంగిల్ ఉంటుంది. ఇక 90 కంటే పెద్దది, తర్వాత 180 కంటే చిన్నది అన్నప్పుడు మనం ఈ విధంగా చూస్తామమ్మ అబ్ట్యూజ్ యాంగిల్. ఇది ఎందుకంటే 90 కంటే పెద్దగా ఉంటుంది, 90 నుంచి 180కి అట్లా రఫ్గా. తర్వాత 360 అంటే ఇది కూడా సేమ్ మనకు ఇందాక చెప్పిన 0 యాంగిల్ లాగానే ఉంటుంది, కానీ ఈ విధంగా రౌండ్గా ఒక సింబల్ చుడతామమ్మ. ఓకే, ఇది రౌండ్గా ఒక సింబల్ చుడతాం ఉంటే దీన్ని కంప్లీట్ యాంగిల్ అంటాం. ఇక 180 రిఫ్లెక్స్ యాంగిల్ అంటేనేమో ఈ విధంగా తీసుకొని ఈ విధంగా రాస్తే ఇది 180 టు 360 డిగ్రీస్ అంటామమ్మ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో. నేను మళ్ళీ మీకు సపరేట్గా వాట్సాప్లో నోట్స్ పెడతాను. ఓకే అమ్మా, ఇవి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. జారో ఎస్ఆర్సి, జెడ్ ఫర్ జీరో యాంగిల్, ఏ ఫర్ అక్యూట్ యాంగిల్, ఆర్ రైట్ యాంగిల్, ఓ అబ్ట్యూజ్ యాంగిల్, ఎస్ స్ట్రైట్ యాంగిల్, మళ్ళీ ఆర్ వచ్చింది అది సెకండ్ సార్ వచ్చే ఆర్ రిఫ్లెక్స్ యాంగిల్, తర్వాత వచ్చేది కంప్లీట్ యాంగిల్ అమ్మ. సో ఇది ఈ విధంగా యాంగిల్స్ని మనం డివిజన్ చేస్తున్నాము. ఓకే అమ్మ, ఇది మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ వీటిల్లో ఉండేటటువంటి ఇది. మనం ఇంకా జామెట్రీలో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే క్లోజ్డ్ ఫిగర్స్లో సర్కిల్ ఒకటి చెప్పాలమ్మా. ఈ సర్కిల్ మీరు సర్కిల్ గురించి మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే మీకు తెలుసు సర్కిల్ అనేది రౌండ్ షేప్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. దీని డెఫినేషన్ ఏంటంటే మధ్యలో ఒక సెంటర్ ఉంటుందమ్మా. దీన్ని ఈ ఎలా డిఫైన్ చేయాలంటే ద సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఎట్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ని కలిపితే వచ్చేదాన్ని సర్కిల్ అంటామమ్మా. ఈ మధ్యలో ఉన్న ఈ ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటామంటే మనం దీన్ని సెంటర్ అని పిలుస్తామమ్మా. సర్కిల్కి సెంటర్ అంటాం. ఈ చుట్టూ ఉండే ఈ లైన్, ఈ కర్వ్డ్ లైన్ ఏదైతే ఉందో దాని మీద ఉండే ప్రతి పాయింట్ కూడా అన్ని పాయింట్స్ అనమాట. ఆ పాయింట్స్ని కలిపితే సర్కిల్ వస్తుంది. ఈ సెంటర్ నుంచి, ఈ ఫిక్స్డ్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ మీద ఉన్న ఏదన్నా ఒక పాయింట్కి రెండింటిని కలిపితే వచ్చేటటువంటి లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది సెంటర్ని ఓ అనే లెటర్తో చూపిస్తామమ్మా. ఓ, ఈ ఓ నుంచి ఏ వరకు డిస్టెన్స్ ఇది ఫిక్స్డ్ ఉంటుంది. ఎనీ పాయింట్, ఇంకో బి తీసుకోండి, ఇక్కడ సి తీసుకోండి, ఓఏ, ఓబి, ఓసి, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. ఏబిసి ఇన్ఫినిటీ అన్ని పాయింట్స్ అన్ని. ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ని ఏమని పిలుస్తామంటే రేడియస్ అని పిలుస్తామమ్మా. రేడియస్. సో దిస్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఆర్. దిస్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఆర్. సో ద ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. ఈ రేడియస్ని స్మాల్ ఆర్తో చూపిస్తామమ్మా. ఇది మనకి సెకండ్ డెఫినేషన్. ఇకపోతే సెంటర్లో ఒక సర్కిల్లో ఏదైనా రెండు పాయింట్స్, ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని, ఇక్కడ ఏబి ఉందమ్మా, ఏబి ఆర్ సిడి ఇట్లా ఉన్నాయి. వీటిని ఏమని పిలుస్తామంటే కార్డ్ అని పిలుస్తామమ్మా. ఇక్కడ ఏబి ఈజ్ ఏ కార్డ్, సిడి ఈజ్ ఏ కార్డ్. The line segment joining any 2 points on the circle is called chord. ఈ కార్డులో ఒకసారి మీరు గమనిస్తే ఆల్ కార్డ్స్ ఆర్ సేమ్ లెంత్ అని చెప్పడానికి లేదమ్మా. కొన్ని కార్డ్స్ చిన్నగా ఉంటాయి, కొన్ని కార్డ్స్ పెద్దగా ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఇది ఉంది చూడండి అమ్మా. సపోజ్ ఇది ఒక కార్డు సెంటర్ నుంచి పాస్ అవుతుంది, 2 పాయింట్స్ని కలుపుతుంది, ఏబి, తర్వాత ఇది సిడి, ఇంకొకటి ఈఎఫ్ తీసుకుంటే ఇక్కడ ఈఎఫ్ అనేది ఉంది. ఇక్కడ ఏబి అనేదేమో కార్డు పెద్దగా ఉందమ్మా, దాని లెంత్ ఎక్కువ ఉంది, మీరు చూస్తే అవపడుతుంది. సిడి అనేది కూడా కార్డు, అది లెంత్ ఏబి కన్నా తక్కువ ఉంది. ఈఎఫ్ అనేది ఇంకో కార్డు, అది సిడి కన్నా తక్కువ ఉంది. సో ఆల్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అని చెప్పడానికి వీల్లేదు. కార్డ్ అంటే ఏంటిది? ద లైన్ సెగ్మెంట్
జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్. సర్కిల్ మీద ఉండే 2 పాయింట్స్ని కలపటానికి యూజ్ అయ్యేటటువంటి దాన్ని కార్డ్ అని పిలుస్తాం. దీంట్లో ఏదైతే సెంటర్ నుంచి పాస్ అవుతుందో కార్డ్, అది అన్నిటికంటే లాంగెస్ట్ కార్డ్ అమ్మ. అంటే అన్నిటికంటే పొడవు ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, జామెట్రీ అంటేనే ఫిగర్ చూస్తే మీరు చెప్పగలగాలి. సో ఈ ఏబి అనేది అన్నిటికంటే పొడవు ఉంది కాబట్టి ఈ కార్డుకి సపరేట్ పేరు ఉందమ్మా. దీన్ని కార్డ్ అనే పిలుస్తాం, కానీ దిస్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ కాబట్టి దీన్ని డయామీటర్ అని పిలుస్తాం. సో ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఎ సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్. మరి డయామీటర్ని ఏ లెటర్తో చూపిస్తాము? స్మాల్ డి. దాంట్లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో డి. రేడియస్ అయితేనేమో స్మాల్ ఆర్, డయామీటర్ నేమో స్మాల్ డి. మరి ఇక డయామీటర్ ఎంత ఉంటుంది అంటే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓఏ ఓబి, ఓ నుంచి ఏ వరకు ఉన్నదాన్ని రేడియస్ అనుకుంటామని చెప్పాము ఇందాక. ద ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. సో ఓఏ ఒక రేడియస్, ఓబి అనేది ఇంకొక రేడియస్. సో డయామీటర్ అనేది చూడము ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ అంటే ఎన్ని ఆర్స్ అమ్మ? ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r. సో డయామీటర్ ఈజ్ 2 times ద రేడియస్. అంటే రేడియస్ కన్నా డబల్ ఉంటుందమ్మా రేడియస్, డయామీటర్ అనేది. ఇది సర్కిల్లో ఇదొక డెఫినేషన్. సో మనకి సర్కిల్ విషయం వస్తే 6th క్లాస్ అయిపోయిన 7th క్లాస్ స్టూడెంట్స్కి తెలిసి ఉండాలి. ఒక 10-15 ఫిగర్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారమ్మా. జస్ట్ దాని డెఫినేషన్ చెప్పక్కల. సెంటర్ అంటే ఈ విధంగా వేయాలి, దీన్ని సెంటర్ అని రాయాలి. రేడియస్కి ఈ విధమైన ఫిగర్ వేసి దిస్ ఈజ్ రేడియస్. మీ తర్వాత కార్డ్లో 2-3 రకాలు రాసి దాంట్లో డయామీటర్ ఏంది, లాంగెస్ట్ కార్డు, తర్వాత చిన్న కార్డ్స్ చూపించాలి. ఇంకా దీని తర్వాత సెగ్మెంట్. ఒక సర్కిల్లో సెగ్మెంట్ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఒక సర్కిల్, ఇది సెంటర్ ఓ. ఇప్పుడు దీంట్లో ఒక కార్డు ఏబి అనేవి ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్. ఏబిని జాయిన్ చేసి దీన్ని కార్డ్ అంటామమ్మా. ఈ కార్డ్ అనేది సర్కిల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. పైన ఉండేది ఒకటి, ఇది ఒకటమ్మా. సో దీన్ని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే లైన్స్ గీసానో, ఈ మొత్తం ఈ పీస్ని ఏమని పిలుస్తామంటే సెగ్మెంట్ అంటామమ్మా. దిస్ ఈజ్ ఏ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ ఏ విధంగా ఉంది? ఒకవైపు కార్డు ఉంది, ఇంకొక వైపు ఏమో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. దీన్ని ఆర్క్ అని పిలుస్తామమ్మా. ఆర్క్ అంటే ఏం లేదు, ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఆర్క్. అంటే సపోజ్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, దాంట్లో ఒక చిన్న ముక్క, దీన్ని ఆర్క్ అని పిలుస్తాం. ఆర్క్, ఏఆర్సి, ఆర్క్. ఈ ఆర్క్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే 2 పాయింట్స్ ఏబి తీసుకొని పైన ఈ విధంగా చిన్న కరువు లాగా మనం గీస్తే దాన్ని ఆర్క్ ఏబి అని పిలుస్తాం. ఈ ఆర్క్లో 2 రకాలు ఉంటుందమ్మా. ఒకటి మైనర్ ఆర్క్, ఇంకొకటి మేజర్ ఆర్క్. మైనర్ అంటేనేమో చిన్నది, మేజర్ అంటే పెద్దది. సపోజ్ ఏ నుంచి బి వరకు ఇది మైనర్ ఆర్క్. సపోజ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏదైనా సి తీసుకోండి, ఏసిబి, దీన్ని మేజర్ ఆర్క్ అంటామమ్మా. అంటే లెంత్ పెద్దగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి ఏ నుంచి బికి ఇది చిన్నది, పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే మైనర్. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే పెద్దగా ఉంది లెంత్, దాన్ని మేజర్ అంటాం. మేజర్ అంటే పెద్దది. సో మేజర్ నేమో 3 లెటర్స్తో మనం చూపిస్తామమ్మా. మేజర్ ఆర్క్ ఏసిబి, మైనర్ ఆర్క్ ఏబి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ సెగ్మెంట్ విషయానికి వస్తే, సెగ్మెంట్ ఈజ్ ఏ ప్లేస్ ఆర్ రీజియన్ బిట్వీన్ ఏ కార్డ్ అండ్ అన్ ఆర్క్. ఒక కార్డ్కి ఒక ఆర్క్కి మధ్యలో ఉండే ఈ ప్రదేశాన్ని, ఈ ప్లేస్ని ఏమని పిలుస్తామమ్మా? సెగ్మెంట్ అని పిలుస్తాం. ఈ సెగ్మెంట్ కూడా 2 రకాలమ్మా. చిన్నగా ఉంటేనేమో మైనర్ సెగ్మెంట్ అంటాం, పెద్దగా ఉంటేనేమో మేజర్ సెగ్మెంట్ అంటాం. ఇది మైనర్ కదా, ఇప్పుడు ఇది చూడండి, ఇది మేజర్ అవుతుంది. ఇదంతా మేజర్, ఇప్పుడు పైన గీసిందంతా మేజర్, ఇది మైనర్. సో ఒకవైపు మైనర్ ఉంటే ఇంకోవైపు మేజర్ ఉంటుంది. మరి ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి, ఇందాక డయామీటర్ చెప్పుకున్నాం. ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఏదైతే ఉందో డయామీటర్, ఇది సెంటర్, ఇది ఒక 2 పాయింట్స్ తీసుకోండి. ఏబి ఈజ్ ఏ కార్డ్, ఇది డయామీటర్ అవుతుంది, ఎందుకంటే ద లాంగెస్ట్ కార్డ్. ఎనీ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్. ఇప్పుడు డయామీటర్ డ్రా చేస్తే సర్కిల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుందమ్మా. 2 సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్, 2 సెగ్మెంట్. మరి ఇక్కడ వీటిని మైనరు మేజరు అనలేం, ఎందుకంటే 2 ఈక్వల్ లెంత్లో ఉన్నాయమ్మా. సో ఈ విధంగా ఒక సెగ్మెంట్, ఒక కార్డు డ్రా చేస్తే సర్కిల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఒకటి మైనర్ సెగ్మెంట్, ఒకటి మేజర్ సెగ్మెంట్. కానీ
అదే కార్డ్స్లో డయామీటర్ గనక డ్రా చేస్తే డయామీటర్ డివైడ్స్ ఏ సర్కిల్ ఇంటూ 2 సెగ్మెంట్స్, కానీ సెగ్మెంట్స్ని మైనరు మేజర్ అని పిలవటానికి వీలు లేదు. ఎందుకంటే రెండు ఈక్వల్ ఉంటాయి. మరి వీటిని ఏమని పిలవాలి? వీటిని సెమీ సర్కిల్ అంటామమ్మా. అంటే హాఫ్ ఆఫ్ ద సర్కిల్, సర్కిల్లో సగం. చూడండి, ఇది పైన సగం సర్కిల్, ఇది కింద సగం సర్కిల్. సో ఈచ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ డివైడ్స్ ఏ సర్కిల్ ఇంటూ 2 ఆఫ్ ఈక్వల్ సర్కిల్స్, వాటిని సెమీ సర్కిల్స్ అని పిలుస్తామమ్మా. సో ఇది సెమీ సర్కిల్ అంటే కూడా ఇది కూడా ఒక సెగ్మెంట్, కాకపోతే హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఉంటుంది. ఇది మనకి సెగ్మెంటు, సెమీ సర్కిల్, ఆర్క్, సర్కిల్లో ఉండేటటువంటి ఇదొకటి. ఇంకొకటి సెక్టర్ అమ్మ, లాస్ట్ సర్కిల్లో మనకు వచ్చేటటువంటిది డెఫినేషన్లో. సెక్టర్ అని ఎలా చెప్తాం? ఒక సెంటర్ ఉంది ఓ, ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ బి ఉంది. సో ఈ ఏబిని ఎలాగో మనం ఆర్క్ అంటాం, ఆర్క్, మైనర్ ఆర్క్ ఏబి. ఇప్పుడు ఓ నుంచి ఏ వరకు ఒక రేడియస్, ఓ నుంచి బి వరకు ఇంకొక రేడియస్. ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే నేను ఏదైతే ఈ విధంగా లైన్స్ గీస్తున్నానో ఈ ప్రదేశాన్ని, ఈ ప్లేస్ని, ఓకే అమ్మా సారీ పవర్ కట్ అయింది,